కల్తీ మద్యం కేసులో సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. జోగి రమేష్, జనార్దన్ రావు ఆర్థిక లావాదేవీలపై రిపోర్ట్ చేసింది. జనార్దన్ రావు, జగన్మోహన్ రావు బ్యాంక్ ఖాతాల నుండి భారీ ఎత్తున నగదు బదిలీ అయినట్లు సిట్ ఛార్జ్ షీట్లో తెలిపింది. జోగి రమేష్ కు చెందిన స్వర్ణలత డెవలపర్స్ ఖాతాలోకి 72 లక్షలు, జోగి రాము ఖాతాలోకి 45 లక్షల డిపాజిట్ అయిందన్న సిట్ గుర్తించింది. 2020 నుంచి 2025 వరకు జనార్దన్ రావు, జగన్మోహన్ రావు మధ్య లావాదేవీలు జరిగాయని సిట్ తెలిపింది. కల్తీ మద్యం కేసులో 13 మందిపై ఆధారాలు ఉన్నాయని సిట్ తెలిపింది. కల్తీ మద్యం కేసులో సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. జోగి రమేష్, జనార్దన్ రావు ఆర్థిక లావాదేవీలపై రిపోర్ట్ చేసింది. జనార్దన్ రావు, జగన్మోహన్ రావు బ్యాంక్ ఖాతాల నుండి భారీ ఎత్తున నగదు బదిలీ అయినట్లు సిట్ ఛార్జ్ షీట్లో తెలిపింది. జోగి రమేష్ కు చెందిన స్వర్ణలత డెవలపర్స్ ఖాతాల్లోకి 72 లక్షలు, జోగి రాము ఖాతాల్లోకి 45 లక్షల డిపాజిట్ అయిందని సిట్ గుర్తించింది. 2020 నుంచి 2025 వరకు జనార్దన్ రావు, జగన్మోహన్ రావు మధ్య లావాదేవీలు జరిగాయని సిట్ తెలిపింది. కల్తీ మద్యం కేసులో 13 మందిపై ఆధారాలు ఉన్నాయని సిట్ తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయిబాబా అందిస్తారు. సాయిబాబా, ఇంకా కల్తీ మద్యం కేసులో షార్ట్ షీట్ దాఖలు చేసిన సిట్టు జోగి రమేష్, జనార్దన్ రావు ఆర్థిక లావాదేవీలపై జగన్మోహన్ రావు బ్యాంకు ఖాతాల నుంచి భారీ ఎత్తున నగదు బదిలీ అయినట్లు షార్ట్ షీట్ లో తెలిపిన సిట్టు జోగి రమేష్ కు చెందిన స్వర్ణలత డెవలపర్స్ ఖాతాలోకి 72 లక్షలు బదిలీ అయినట్టు సమాచారం. జోగి రాము ఖాతాలోకి 45 లక్షలు డిపాజిట్ అయినట్లు తెలిపింది. 2020 నుంచి 2025 వరకు జనార్దన్ రావు, జగన్మోహన్ రావు మధ్య లావాదేవీలు జరిగాయని, కల్తీ మద్యం కేసులో 13 మందిపై కూడా ఆధారం ఉన్నట్టు తెలిపింది. కల్తీ మద్యం కేసులో దాఖలు చేసిన జోగి రమేష్, జనార్దన్ రావులకు లావాదేవీలపై రిపోర్ట్ చేసింది. రైట్ సాయిబాబా, థ్యాంక్ యూ.